కుటుంబం ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తామండి. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. ఈరోజు మన టైటిల్ ఏంటంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. బైబిల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ కష్టార్జితము ఆశీర్వదించబడును అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున మేము చాలా కష్టపడుతున్నాం. భర్త కష్టపడుతున్నాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు చదువుకుంటున్నారు, కానీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈఎంఐస్ కట్టాలి, ఇంకా అప్పులు చేస్తున్నాము, కాబట్టి మా ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటారు. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే తప్పనిసరిగా ఆశ్చర్యపడతారు. దేవుని వాక్యాన్ని ఎవరు కాదనలేరు. దాన్ని పాటిస్తే తప్పనిసరిగా బ్లెస్సింగ్స్ అనేటువంటివి మీ ఇంట్లో ఉంటాయి. జాన్ వెస్లీ అనేటువంటి అపోస్తులను గురించి, ఇంగ్లాండ్ దేశపు అపోస్తుల గురించి మీరు వినే అంటారు. వారి తండ్రి చాలా పేదవాడండి, వ్యవసాయ కూలీ లాంటి వాడు, సంసారం 19 మంది పిల్లలు. వారి తల్లి సుసన్న చాలా దైవభక్తి కలిగినటువంటి తల్లి, ఫాదర్ కూడాను భక్తి కలిగినవాడు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి మా బిడ్డల్ని 19 మంది సంతానం అండి, మనకులాగా 2-3 కాదు కానీ 19 మందిని పెంచింది ఆ తల్లి. ప్రతిరోజు ప్రార్థన చేసేది. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఆశీర్వదించబడిన ఉంది కదండి. కాబట్టి ఆ తండ్రి యొక్క సంపాదనే తల్లి ప్రార్థనతో 19 మంది బిడ్డల్ని దేవుని యందు భయభక్తులతో పెంచింది. వారికి సంతృప్తిగా చిన్న విషయాలలో ఎలా ఉండటం నేర్పించింది. ఈ రోజున ఎంత ఉన్నా సంతృప్తి లేదు. చాలా వరకు వ్యర్థం చేసేటువంటి పిల్లలు తండ్రి ఇష్టానుసారంగా, తల్లి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడితే ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఎలా ఉంటుందండి. కాబట్టి జాన్ వెస్లీ అనేటువంటి ఈ భక్తుని తల్లిలాగా మరి మీరు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, సంతృప్తి కలిగి ఉండండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అంటే మీ ఫినాన్షియల్ సిస్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సరేనా? ఇది నచ్చితే మీరు ఈ రోజు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే.